Z+ ఇచ్చామని చెప్తున్నారు ఒక పక్కన. Z+ ఇచ్చుంటే ఈ ఘటనలో పైలట్ ఏమయ్యండి, అందులో ఉన్నటువంటి రోప్ పార్టీ ఏది, వాళ్ళందరినీ పిలువు నువ్వు విచారణకి, ఏం జరిగిందని చెప్పండి. ఉండాలి కదా వాళ్ళందరి సమక్షంలో. వాళ్ళందరి సమక్షంలో ఉంటే రోప్ పార్టీ కదా బయటికి లాగాల్సింది. ఇప్పుడు రోప్ పార్టీ అందరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఏరే అది ఎవరు అడుగుతున్నారు, ఎవరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? అదంతా జరుగుతున్న జగన్కి ఇప్పటిదాకా జరిగిన ఎక్కడ ఒక్క చోట కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. పోలీసులు ఉంటున్నారు 50 మందో 100 మందో లోకల్గా. వాళ్ళు మాకు ఇది సంబంధం లేదు, మామూలుగా మనకి సంతలు లేకపోతే కనుక ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి చూడండి, అక్కడ తిరుగుతూ ఉంటారు అటు ఇటు కర్రలు వచ్చుకుని. దేనికయ్యా అంటే ఏ జేబు దొంగలే ఇలా చూసి భయపడి దొంగతనాలు చేయకుండా, చైన్ స్నాచర్లు చేయకుండా అట్లా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అట్లా తిరుగుతున్నారు జగన్ దాంట్లో. అంతేగాని ఓ ప్రోటోకాల్ సిస్టమేటిక్ గా వెళ్లాల్సిన రూట్ అయితే వెళ్ళట్లా. అది చెక్ చేసుకోవాల్సి ఉంది. కానీ ఒకసారి వీళ్ళ వెర్షన్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు వాదించింది జగన్ కి తెలుసు సింగయ్యని ఢీ కొట్టారని, అయినా కారు తీసుకెళ్లిపోయారు అనేది, ఆ పక్కన పడేసి వెళ్ళిపోయారు. దాని బేసిస్ మీద స్టే ఇవ్వనని నిరాకరించిందా కోర్టు? స్టేకి సంబంధించి ఎట్లాగో అరెస్ట్ చేయొద్దు అన్నాం కదా, ఇంకా స్టే ఎందుకంది బేసిక్గా టోటల్ కేసు స్టేకి. రెండో వెర్షన్ ఇవ్వకుండా ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత ఇంకెందుకనే మాట అనమాట అక్కడ.